హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచల గీతం. హయగ్రీవ స్వామిని ఏ రోజున విశిష్టంగా పూజిస్తారో తెలుసా? అలాగే మన అందరం లలిత సహస్రనామాలు రోజూ పఠిస్తూ ఉంటాం. కానీ అవి ఎవరు అందించారో మనలో చాలామందికి తెలీదు. హయగ్రీవ స్వామి పూర్తి వృత్తాంతం మరియు లలిత సహస్రనామం ఎవరు అందించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. శ్రావణ పౌర్ణిమ నాడు అనగా రాఖీ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవ అంటే గుర్రపు ముఖమని అర్థం. పూర్వం హయగ్రీవుడు అనే పేరున ఒక రాక్షసుడుండేవాడు. అమ్మ ఆదిపరాశక్తిని తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అమ్మ అలా కుదరదు అనేసరికి కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు తలతో ఉన్న వాడి వల్ల మరణం వచ్చేలా వరం ఇవ్వమన్నాడు. అంటే తనలా ఎవ్వరూ ఉండరని, అలాని వాడి చేత మరణం కావాలని కోరుకున్నారు. అప్పటి నుంచి రాక్షసుడు సర్వలోకాలను వేధింపసాగారు. అలాగే బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను కూడా అపహరించాడు. దేవతలంతా విష్ణువును శరణు వేడారు. కానీ అప్పటికే రాక్షసుల సంహారం చేసి అలసిపోయిన విష్ణువు ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనసు మీదనే తల ఆనించి నిద్రపోయారు. ఎన్నాళ్ళు నిద్ర నుంచి లేవకపోయేసరికి బ్రహ్మ దేవతలకు ఒక ఉపాయం చెప్పారు. వమ్రి అనే చెదపురుగు మాత్రమే ఈ కార్యం చెయ్యగలదని ఆదేశించారు. వమ్రి అనే చెదపురుగు ఆ వింటి తాడును కొరకడంతో ధనసు కొన విష్ణువు శిరసుకు బలంగా తగిలి తెగి పడింది. ఆ తల ఎక్కడ వెతికినా కనిపించలేదు. అందరూ కంగారు పడి ఆదిశక్తి అమ్మను వేడుకున్నారు. అమ్మ ప్రత్యక్షమై గుర్రపు తలను అతికింపమని చెప్పారు. అలా హయగ్రీవ స్వామి అవతారణ, రాక్షస సంహారణ జరిగిందట. మరి ఇప్పుడు మనం రోజు పఠిస్తున్న లలిత సహస్రనామాలు ఎవరు అందచేశారో తెలుసుకుందామా? అగస్త్యుడు సప్తఋషి నక్షత్రాల్లో ఒకరు. అగస్త్యుని అభ్యర్థన మేరకు హయగ్రీవుడు అతనికి అమ్మ లలితామాత యొక్క 1000 పవిత్ర నామాలను బోధించారని చెప్తారు. కుంభకోణం సమీపంలో తిరుచానూరులోని ఆలయంలో అగస్త్యుడు ఈ సహస్రనామ దీక్షను పొందినట్టు చెప్తున్నారు. అందుచేత రాఖీ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామిని ఉపాసం చేసిన, స్మరణ చేసిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. మరి మన అందరం ఈ రాఖీ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామిని స్మరించుకొని ఆశీస్సులు పొందుదామా? ఇలాంటి మంచి మంచి కథలు వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. Hi friends, subscribe to Arunachala Geetam.